చండీగఢ్ నాయకత్వం, బడేట్ చండీగఢ్ నాయకత్వం, బడేట్ చండీగఢ్ నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బడేట్ చండీగఢ్ నాయకత్వం. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఏదైతే గాయత్రి నగర్లో మరి 15th ఫైనాన్స్లో 8వ ఇన్స్టాల్మెంట్లో వచ్చిన 3,60,00,000 రూపాయల్లో భాగంగా ఇక్కడ 19 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ప్రజలకు అన్నీ తెలియాలనే ఉద్దేశంతో ఏ రోడ్లు అయితే జరుగుతున్నాయి, ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని కోట్ల వరకు ఏ ఇన్స్టాల్మెంట్లో జరుగుతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే మొత్తం మేమందరం కూడా కూటమి నాయకులందరం కూడా మరి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా లోగడ ఎవరైతే మాకు గ్రీవెన్స్లో ఈ రోడ్డు కావాలి, ఈ డ్రైన్ కావాలని చెప్పి ఎవరైతే ఇచ్చారో, అదేవిధంగా గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, గౌరవ కార్పొరేటర్లు అవ్వచ్చు, కార్పొరేషన్ ద్వారా మాకు ఈ అవసరం ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏదైతే పెట్టారో, ఇందులో ఫస్ట్ ప్రయారిటీలో 90% పనులు మరి కూటమి నాయకులు అందరూ కూడా, రెడ్డప్పల నాయుడు గారు కూడా వాళ్ళ ఇన్ఛార్జీల ద్వారా వచ్చిన అన్ని అప్లికేషన్లు కూడా పరిగణలోకి తీసుకుని అన్నీ కూడా ఎస్టిమేట్లను కూడా వేసి రేపు డిసెంబర్ నాటికి ఏదైతే ఉడాదారా వచ్చే 21 కోట్లు అవ్వచ్చు, అదేవిధంగా ఎన్క్యాప్ ద్వారా వచ్చే 11 కోట్ల రూపాయలు అవ్వచ్చు, అదే 9వ ఇన్స్టాల్మెంట్గా ఏదైతే 15th ఫైనాన్స్ 4 కోట్ల రూపాయలు అవ్వచ్చు, అన్నీ కలిపి డిసెంబర్ నాటికి 90% పనులు కూడా కంప్లీట్ చేయడం జరుగుద్దని చెప్పి ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా చెప్తున్నాం. ఏదైతే మేము కూడా గోతుల్లో తిరుగుతున్నామో కొన్ని సత్యనారాయణ థియేటర్ రోడ్డు అవ్వచ్చు, అదేవిధంగా గుమ్మడి గ్రాండ్ రోడ్డు అవ్వచ్చు, అదేవిధంగా వైమత్యాల దగ్గర రోడ్డు అవ్వచ్చు, బిర్లా భవన్ దగ్గర రోడ్డు అవ్వచ్చు, ఇవన్నీ కూడా గ్రాంట్లు రిలీజ్ అయిన ఉన్నాయి. కొన్ని
టెండర్ల దశలో ఉన్నాయి, కొన్ని వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సిన దశలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా డిసెంబర్ నెలాఖరులోపు ఈ రోడ్లు మొత్తం అన్నీ కూడా ఎక్కడా కూడా మెయిన్ రోడ్లు ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చామో ఈ 90% పనులు కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా ఏదైతే డైరెక్ట్గా వచ్చి మాకు ఇబ్బంది ఉంది, ఈ డ్రైన్ ఇబ్బంది ఉంది, ఈ రోడ్డు ఇబ్బంది ఉందని ఏదైతే చెప్పారో అది మున్సిపల్ అధికారుల ద్వారా మరి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి అది అవసరమైన దగ్గర వాటిని కూడా చూసి వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నాం. ఈ గ్రాంట్ అన్నింటిలో అవి కూడా పెడతాం జరిగింది. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో టెండర్లు పెరగడం జరుగుద్ది. అందరూ కూడా ఈ 35 కోట్ల రూపాయలతో రమారమ్మి ఏలూరులో ప్రాథమిక దశలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి కూటమి సోదరులందరూ కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూ అందరూ కూడా ప్రజల ఇబ్బందులు గమనిస్తూ ఈ ఇబ్బంది మనం క్లియర్ చేయాలండి, మనకు బాగుంటుందని ఏదైతే చెప్పారో దాన్ని క్లియర్ చేస్తూ అక్కడికి మేమందరం కూడా వెళ్ళి మేము విధంగా ఈ పని చేసామనేది ప్రజలకు ఏదైతే కూటమి వచ్చిన తర్వాత జరిగిన విషయాలు తెలియాలన్న ఉద్దేశంతోనే మరి మీడియా ద్వారా అన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇదందరూ కూడా గమనించాలి. ఇంత ముందుకు రమ్మారమ్మ 80 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ఈ 35 కోట్లతో పాటు 100 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లోనే మనం అన్ని ఏ గ్రాంట్లైనా మనం ఖర్చు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలకి సౌకర్యార్థమే ఖర్చు పెట్టామనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా మరి అందరికీ కూడా ఒక ముఖ్య సూచన చెప్తున్నా, ప్రజలందరూ కూడా ఏదైతే ఎలినోవా ప్రభావం వల్ల మరి ఏదైతే గోదావరి జలాలు తక్కువగా వస్తున్నాయో దానివల్ల మంచినీటికి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అందరూ కూడా మంచినీటిని వృధా పోకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వాడుకుంటున్నారో మనం డబ్బుని ఏ విధంగా అయితే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటామో మంచినీటిని కూడా కొద్దిగా వర్షాలు పడేంత వరకు అంత జాగ్రత్తగా ఖర్చు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మంచినీటిని వృధా చేయకోకుండా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని అందరం కూడా కూటమి తరపున ఏలూరు ప్రజానీకానికి అందరికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం. మరి ఈ రోజున ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ గాయత్రి నగర్లో 19 లక్షలు పెట్టి ఇక్కడ రోడ్డు వేయటం, దీనికి గౌరవ శాసనసభ్యులు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు బరేటి సంటి గారు, అదేవిధంగా నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యులు షేక్ నూర్జాన్ పెదబాబు గారు, మేయర్ గారు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఇడా చైర్మన్ గారు, స్థానిక నాయకులు, డిప్యూటీ మేయర్ గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ప్రజలు ఒక బాధ్యత పదవిని ఇచ్చారో ఆ పదవిని బాధ్యతగా తీసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శాసనసభ్యులు సంటి గారు పర్యవేక్షణలో కార్పొరేషన్ కూడా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఇంతకుముందు గత 5 సంవత్సరాలు కూడా ప్రజలు రోడ్లు కోల్పోయారు, డ్రైనేజీ వేసే పరిస్థితి లేదు, వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ 2 సంవత్సరాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఒకటొకటిగా డ్రైనేజీ మరి సీసీ రోడ్లు అనేక రోడ్లు కోట్లాది రూపాయలతో రోడ్లు వేయిస్తూ ప్రజల యొక్క అవసరాలని గమనించి అవసరాలు తీర్చే దిశగానే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. స్థానిక శాసనసభ్యులు ఆ వైపుగా ఇటు అధికారులని, ఇటు మేయర్ గారిని, కార్పొరేటర్స్ని అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని మరి కూటమి పార్టీలు కూడా కూటమి నాయకత్వాన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు నడుస్తున్నాం. మరి ఈ రోజున ఎందుకంటే గాయత్రి నగర్లో ఈ రోడ్డు వేయటం, మరి ఇక్కడ అందరూ ఇక్కడంతా ఈ రోడ్డు దాదాపు ఒక 20 సంవత్సరాలు చూసుకునే పని ఉండదు. క్వాలిటీలో కూడా ఎక్కడ లోపం లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది అన్ని చోట్ల కూడా. ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్ ఏదైతే ఉన్నాడో ఒక విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క చొరవతో కేంద్రాన్ని కూడా వినియోగించుకొని ఎన్డీఏ గవర్నమెంట్ని కూడా వినియోగించుకొని రాష్ట్ర అభివృద్ధిని పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ 2 సంవత్సరాలను చూసాం. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుని ప్రజల యొక్క మన్నలు పొంది రేపు స్థానిక సంస్థల్లో 100% ఉన్నటువంటి సీట్లన్నీ కూడా గెలుచుకునే దిశగా ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో సాగుద్దని దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు కూడా వచ్చి రోడ్డు వేయించడం కానీ లేదా డ్రైన్ కట్టించడం కానీ ప్రజల యొక్క అవసరాలు తెలుసుకుంటాం కానీ గత 5 సంవత్సరాలు కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితిని చూశారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఆనందంతో. ఎందుకంటే వారి యొక్క స్పందన తెలుస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా వారి యొక్క స్పందన అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి మరి శాసనసభ్యుల వారికి అదేవిధంగా నగరపాలక సంస్థకి కూటమి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏలూరు నగరపాలక సంస్థ మరి స్థానికంగా 15 ఫైనాన్స్కి సంబంధించినటువంటి వచ్చిన 3,90,00,000 రూపాయల గ్రాంట్తో సంబంధించినటువంటి
మాదేపల్లి రోడ్లో గాయత్రి నగర్లో మరి 185 మీటర్ల పొడవు 4.5 మీటర్ల వెడల్పుతో వేసేటువంటి సీసీ రోడ్డు మరి దానికి కాంట్రాక్టర్స్ అందరూ కూడా చిన్న చిన్న మైనస్లకి ఈ వర్క్లు తీసుకోవడం జరిగింది. మరి వర్క్లు మైనస్కి లెస్ కేసినా కానీ వర్క్లు బాగా జరగాలని చెప్పేసి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి చెప్పినా కానీ ఎవరైతే లెస్సులకి వేసారో వాళ్ళందరూ చేసేటువంటి వర్కుల్ని సడన్గా విజిట్ చేసి థర్డ్ పార్టీ కంట్రోల్ వాళ్ళందరినీ కూడా వారిని కూడా తీసుకొచ్చి ఈ వర్కులు నాణ్యత ప్రమాణంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వేసినటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా 25, 30, 40 సంవత్సరాలు పాడవకుండా ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన మేరకు ఈ రోజున గౌరవ రెడ్డప్పల నాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు వారు, ఈ గౌరవ చోడే వెంకటరత్నం గారు, అట్లాగే ఇడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఈ డివిజన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ డిప్యూటీ మేయర్ కరి శ్రీనివాసరావు గారు, మేమందరం కూడా వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వర్క్లు చాలా చక్కగా జరుగుతున్నాయి. మన కాంట్రాక్టర్ గారు అయినటువంటి మురళి గారు, నీరస మురళి గారు, వీళ్ళు కూడా చక్కగానే ఈ రోడ్లు వర్క్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి అట్లాగే ఏలూరు నగర పాలక సంస్థకి సంబంధించినటువంటి 15th ఫైనాన్స్ గ్రాంట్లు కానివ్వండి, అట్లాగే వచ్చేటువంటి అనేక రకమైన గ్రాంట్లతో కాకుండా ఎన్క్యాప్ వర్క్లు కానివ్వండి, ఇడా చైర్మన్ గారు అయినటువంటి పెద్దిబోయిన ప్రసాద్ గారు, మరి అట్లాగే గౌరవ శాసనసభ్యుల వారు మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు మరి పాతది 5 కోట్ల రూపాయలు కాకుండా 16 కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి అట్లాగే ఎన్క్యాప్ వర్క్లు ఇవి ఒక 11-11.5 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా ఎస్టిమేట్లు తయారు చేస్తున్నాం. ఎస్టిమేట్లు తయారు చేసి ఏడీపీ రెడీ చేసి గవర్నమెంట్ శాంక్షన్ తీసుకొచ్చి అవి కూడా ఏలూరు నగరంలో ప్రధానంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు వేయడానికి గౌరవ శాసనసభ్యుల వారు మరి అవన్నీ కూడా సిద్ధం చేశారు. ఇవన్నీ కూడా నెల 15 రోజుల్లో ఎన్క్యాప్కి సంబంధించినటువంటి అట్లాగే ఇడా ఫండ్స్ ఇవన్నీ వర్క్లు కూడా మరి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి ఏలూరు నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళ అవసరాలు తీర్చే దిశగా మరి గౌరవ శాసనసభ్యులు వారు అడుగులు వేస్తూ ఉన్నారు. అట్లాగే నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ విషయం కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అట్లాగే అన్ని మౌలిక సదుపాయాలు ప్రజలకే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ప్రతినిత్యము ప్రతిరోజు కూడా గౌరవ శాసనసభ్యులు వారు మానిటరింగ్ చేసుకుంటూ మరి అధికారులకు గౌరవ కమిషనర్ గారు కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అట్లాగే అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకి ఎంహెచ్ఓ గారికి ఆదేశాలు ఇస్తూ నగరపాలక సంస్థ తరపున ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అందజేయాలని చెప్పేసి ఆదేశాల మేరకు అన్నీ కూడా సక్రమంగానే ఏలూరు నగరంలో జరుగుతున్నాయని చెప్తూ వర్క్లన్నీ కూడా చక్కగా నాణ్యతతోనే జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు చక్కగా మానిటరింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మరి వీటిని వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.